వీడియో డిలీట్ చేయమంటానా మళ్ళీ నేను వేరే వేసేస్తా చెప్తున్నాను. ఏం చేస్తావురా? ఏం కాదురా. ప్లీజ్ కార్తీక్ చెప్పినప్పుడు విను. కార్తీక్ నేను నీకేమన్నా తప్పు చేస్తానా? నేను మోసం చేస్తానా? ఎందుకు తెలవాలి అందరికి? ఎందుకు తెలవాలా? అనిలే నువ్వు పిలిచినా వచ్చినా నాకు వీని గురించి సంబంధం లేదు. నాకు వీని ఉంటే విలువద్దు, నేను రాను. నీ వీడియో గురించి కొట్లాడుతున్నావు. వాడు నిన్నేం అంటలేడు కదా. అరే నువ్వు ఆమెతో ఏమైనా మాట్లాడుకో. నువ్వు విజయన్న గురించి మాట్లాడితే మాత్రం వేరే అయిపోతుంది. మాట్లాడానా నేను నీతోని? వాళ్ళు ఏదో చేసారు క్యాజువల్ గా, నువ్వు దానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతున్నావు? నీకు ఏం అవసరం ఇంత రియాక్ట్? అట్లా చేస్తే మాట్లాడుకుంటా నీకు ఇట్రా చెప్తానే కార్తీక్. నేను నీకు ఒక క్లారిటీ ఇస్తా. ఇగో నాకు నువ్వు ఇష్టం లేదు, నా జీవితంలో వేరే వాళ్ళు ఉన్నారు. నీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, ఇద్దరు సైడ్ నుంచి ఇష్టం ఉండదు. నాకు ఇష్టం లేదు. నీకోసం ఏం చేయాలి? ఇంకోటి ఏం చేయాలి చెప్పు. స్పందన ప్లీజ్, స్పందన నేను కాలు పట్టుకుంటా. స్పందన ప్లీజ్, ఇగో ఒక్కసారి అర్థం చేసుకోసం. నువ్వు మీ ఇంట్లో కాలు పట్టుకో, బాగా పడతావు. నా కాలు పట్టుకుంటే స్పందన నీ కాలు పట్టుకుంటా. స్పందన ప్లీజ్. అరే నాన్న ఒక్కసారి అన్న చెప్పన్నా నువ్వు. స్పందన ఇదంతా కాదు స్పందన. ఇగో మంచిగా చెప్తున్నా. ఇగో నువ్వు నాకు కావాలా? నువ్వు వేరేతో ఎవరితో రీల్ చేసినా గానీ ఆయనకి చెప్తున్నా, ఆయనకి కూడా చెప్తున్నా. ఇదే నువ్వు ఎందుకు కొడతావు? బరాబర్ అవసరం లేదన్నా, అవసరం లేదు అన్నా. నేనేం చేయాలో నేను కూడా వేసి చూపిస్తా. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకేల్ 11. సో గైస్ ఈరోజు వీడియో చేసేది ఏంటంటే, పోయిన వీడియోలో మీరు చూసుండొచ్చు, కార్తీక్ తెలుసు కదా స్పందనకి చాలా ఇష్టపడతారు అనమాట. సో అది జోక్లో ఏమైపోయిందంటే అది పెద్ద స్టోరీ అయిపోయింది అనమాట. అని చెప్పాలి నువ్వే అసలు అది ఏమంటుంది ఇప్పుడు. లాస్ట్ టైం మీరైతే వీడియో చూసిర్రు, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. మీ కామెంట్స్ అన్ని చాలా బాగుండే. మేము కూడా అట్లనే ఎంజాయ్ చేసినాం వీడియోని. చాలా ఫుల్ ఫన్ అనిపించింది, మస్తు ఉండే వీడియో. మేము దాన్ని లైట్ గా తీసుకున్నాం. బట్ ఇప్పుడు కార్తీక్ గారు ఏంటంటే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుండు. మొన్న విజయ్ ఇంకా స్పందన ఒక రీల్ చేసిర్రు. ఆ రీల్ మీద పాపం కార్తీక్ గారు చాలా ఫీల్ అయిపోతుండు. అన్న అట్లా ఎట్లా చేస్తారన్నా, నేను ఇంత సీరియస్గా ఉన్నా, నేను మీకు ఆ రోజు అంత ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు స్పందన మీద ఎంత ప్రేమ ఉందనేసి. విజయ్ అన్న అట్లా ఎట్లా వీడియో చేస్తాడని ఈ రోజు మాతో వాడు ఫోన్ చేసి మరీ కొట్లాడుతుండు. దీని గురించి మేము ఇప్పుడు క్లారిటీ ఏదైతే ఉంటుందో వాడినే పిలిపించి మాట్లాడుతున్నాము. వాళ్ళని పిలిచినాం, ఇంకా ఆర్క స్పందన కూడా పిలిచేసాం. అంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ లొల్లిలాగా మనం ఏదో జోక్లే చేసినాం. యాక్చువల్ ఏంటంటే ఈరోజు వీడియోలో విజయ్ కూడా లేడు. ఏదో వాళ్ళ ఆఫీస్లో టీమ్ మీటింగ్ ఉందని చెప్పేసి రాలేకపోతుండు. చూద్దాం ఇది ఏమైతుందో నెక్స్ట్. వచ్చిందా మేము కెమెరా చేసాం. ఇప్పుడైతే కార్తీక్ వచ్చినాక మనం స్టార్ట్ చేసేద్దాం. కెమెరా సో మంచి పని చేసి ఆన్ చేసి కూడా ఆన్ చేసి మంచి పని చేస్తాను. ఒకటి అడుగుతానా మంచిగా. ఇగో నేను ఎంత ఇష్టపడతానా స్పందనని. అవునా మేము మజాక్ అనుకున్నాం, నువ్వు అంత ఇష్టపడతావని మాకేం తెలుసు. ఏదో జోక్ గా అనుకున్నాం మేము. నువ్వు ఇంత సీరియస్ ఉండే ఇష్టపడితే ఏమేం చెప్పు. విజయానికి ఫోన్ చేయను ఒకసారి. చెప్పు విజయానికి. ఆయనకు కూడా తెలుసా అన్న నేను ఎంత ఇష్టపడతాను స్పందనని. అవును అయితే ఏమైంది రీల్ తీసుడు ఎందుకన్నా అవసరమా అన్న? పెద్దోడన్నా తెలియదు. రీల్ చేసినంత మాత్రంలో నువ్వు ఇంత రియాక్ట్ అయ్యి నువ్వు ఏదో మాకు ఫోన్ చేసి నువ్వు ఇంత సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఏందిరా చేయొద్దని చెప్పినా కూడా నేను. ఎవరికి చెప్పినావు? స్పందనకి. స్పందనతో మాట్లాడరా భయ్. విజయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? తెలియలేదా అన్నకు తెలియలేదా? అవురా భయ్, వాళ్ళు ఏదో చేసారు క్యాజువల్ గా, నువ్వు దానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతున్నావు? నీకు ఏం అవసరం ఇంత రియాక్ట్? అట్లా చేస్తే ఆమె ఏమన్నా నీకు ప్రపోజ్ చేసిందారా? నీకు ఆమె ఇంకా యాక్సెప్ట్ చేయాలి. నీకు వన్ సైడ్ లవ్. అరే ఊకోరా, ఏం మాట్లాడుతున్నావు? ఏం అర్థం కాదురా భయ్. ఒకసారి నా బాధ నాకు తెలుసానా, నీకు తెలియకపోవచ్చు. అంతగానో ప్రేమ పుట్టుకొచ్చింది ఒకటేసారి సడన్ గా. అదే నీ పిల్లతో వేరే రీల్ చేస్తే ఎట్లుంటదిరా?
ఇద్దరు కలిసి అరే చేసిర్రు అన్న, రీలు. ఇవంతా అన్న, ఒకసారి విజయానికి ఫోన్ చేయను ఎందుకు అరే విజయన రాడరా బాయ్, బ్యాంక్ లో ఈ రోజు మీటింగ్ ఉంది, ఆయనకి టీం ఒకసారి మీటింగ్ ఫోన్ ఉంది. చేయనా? నేను ఏం మాట్లాడతా, నాతో ఒక్కసారి మాట్లాడరా మాట్లాడతా. బాయ్, నువ్వు విజయనతో ఏం అన్న మాట్లాడుతావు, ఒక్కసారి నాతో ఫోన్ మాట్లాడు. చేయనా? అన్న నువ్వు చేసింది నువ్వు కాదుగా అన్న. అరే నేను కాకపోయినా ఇప్పుడు నేను ఒకటి విజయ్ ఒకటి కాదురా భయ్, నేను ఉంటే నేను అవునా, answer చేస్తాను. ఒక్కసారి రేపు నువ్వు రోజు ఫోన్ చేయనా? నేను విజయ్ నాకు ఏదైనా ఫోన్ చేయనా? మాట్లాడితే విజయ్ కూడా దానికి అన్న, యాక్సెప్ట్ నేను చేస్తాడు. ఆయనతో ఒక్కసారి ఫోన్ మాట్లాడతాను, అరే ఒక్కసారి కాదురా ఫోన్ బే, చేయనా? రీలు ఎందుకు చేసిర్రు అసలు తెలుసా నీకు? అరే నాతో ఏమోరా, ఎందుకు చేస్తారా ఏమైందిరా బే? బే? అన్న చెల్లి అనుకోవాలరా బే, నువ్వు అరే ప్రతిదానికి లొల్లి అరే పెడతావు. ఇలా అన్న చెల్లె అనుకుంటారా? అరే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? అరే నువ్వు రీలు ఏం చేయ తెలుసా, స్క్రీన్ లో వన్ సైడ్ పెట్టరా, అది అందులో ఏం తప్పుందో తెలుస్తుంది. ఇక్కడ వీడియో పెడుతున్నా చూడండి, అసలు అన్న, మంచిగా నవ్వు ఒకసారి కూడా అయితే ఇదంతా ఆదరా బే, అన్న ఒకసారి ఫోన్ అరే, చేయాలి. ఇగో ఫస్ట్ విజయానికి ఫోన్ చేసి నేను వీడియో డిలీట్ చేయమంటాను, మళ్ళీ నేను వేరే వేసేస్తా చెప్తున్నాను. ఏం ఏం చేస్తావురా? చేస్తావురా నీతో? ఏం కాదురా. కాదు నాతో మాట్లాడినట్టు ఉండదు, విజయ్ తో మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను ఒకసారి నువ్వైతే స్మూత్ ఫోన్ చేయి. ఆయన విన్నాడు, ఆయన నేను కూడా కిరాక్ విన్నానన్నా, అయిపోతాడు ఆయన. నేను కూడా విన్నానన్నా, ఏ- ఒకసారి ఫోన్ అరే, చేయనా నువ్వు? ఇన్నను గిన్నను మాట్లాడితే నేను వేరే తీరు మాట్లాడతా.